This is to celebrate the initial reports of DC. Sun Pictures చేసిన సినిమా ఏషియన్ సురేష్ అండ్ దిల్ రాజు గారు శిరీష్ మేము అందరం కలిసి డిస్ట్రిబ్యూట్ చేసాం. వాట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఇస్ ఒక సినిమా రిలీజ్ అయితే స్పెషలీ అ డబ్బింగ్ ఫిలిం, ఇది కొత్త యాక్టర్ లోకేష్ కనకరాజ్ ఇస్ అ బిగ్ డైరెక్టర్, కానీ ఆయన ఫస్ట్ టైం హీరోగా యాక్ట్ చేసి ఒక కొత్త అమ్మాయితోటి చేసినా కూడా టెరిఫిక్ ఎర్లీ రెస్పాన్సెస్ తోటి ఫిలిం స్టార్ట్ అయింది. వెరీ వెరీ పాజిటివ్ మీడియా రిపోర్ట్స్, అన్ని వెబ్సైట్స్ కానీ అందరూ వెరీ వెరీ హై ర్యాంకింగ్స్ ఇచ్చారు. అండ్ ద ఫిలిం ఇస్ మేడ్ విత్ సమ్ ఎక్సెప్షనల్ టెక్నికల్ క్వాలిటీస్. Anirudh's music, the entire technical aspects of the film has been brilliant. So audience cinema బాగుంటే తప్పకుండా చూస్తారు అనే దానికి ఇట్స్ వన్ మోర్ అండర్లైనింగ్ పాయింట్. ఈ సినిమా is doing extremely well, a very different kind of film, రెగ్యులర్ ఫార్మాట్లో ఉండకుండా చాలా హై అడ్రినల్ చార్జ్ అయ్యే ఒక సినిమా ఇది. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ, వీవ్ డన్ అ గుడ్ రిలీజ్. వీ వాంట్ టు థ్యాంక్ సన్ పిక్చర్స్, లోకేష్ కనకరాజ్, ద డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ చాలా బాగా తీశాడు. హీరోయిన్ హూ ప్లేడ్ చంద్ర, షీఈ్ ఆల్సో డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ లోకేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సో వీ థింక్ దిస్ ఫిలిం విల్ గో, అంటే షో వైజ్ ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ వెల్ అండ్ ఇట్స్ జస్ట్ ఇంప్రూవింగ్ వెరీ వెరీ వెల్. I want to congratulate the entire team. Thank you all for making this possible. I thank the Maran family, Kannan sir, Shanti madam, Naresh sir, all of them who have helped us giving in the rights of this movie. And future also, we hope that Jailer 2 will be a super hit. And this picture, I think from tomorrow, it will be total housefuls. It's a blockbuster hit. I thank all the media persons for coming here. Thank you. థ్యాంక్ యూ ఆడియన్స్, ఇంతటి సక్సెస్ని ఇచ్చిన మన తెలుగు ఆడియన్స్కి ఫస్ట్ థ్యాంక్ యూ. మాకు ఈ రైట్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన సన్ పిక్చర్స్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎటువంటి పబ్లిసిటీ కూడా చేయలే అసలుకి, ఏమి చేయకుండా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ రావటం అంటే మామూలు విషయం కాదు. మీరు ఎలా నమ్మారు ఈ సబ్జెక్ట్ పైన? అసలు మీకు మనకు తెలియదు కదా ఈ సినిమా గురించి. అంటే ఒకటి సన్ పిక్చర్స్ మాకు ఇస్ అన్ ఆన్ గోయింగ్ అండర్స్టాండింగ్. వాళ్ళు చేసే సినిమాలన్నీ మేమే చేస్తున్నాం. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ అండర్స్టాండింగ్. వాళ్ళు ఒక సినిమా తీసి ఇలా కావాలి అని అంటే వీ వర్ రెడీ టు డూ ఇట్. వాళ్ళకి యాక్చువల్లీ లోకేష్ గారు, అనిరుద్ధ్ గారు రావాల్సింది, బట్ డ్యూ టు టైమ్ కన్స్ట్రెయింట్స్ రాలేకపోయారు. ఐ థింక్ నెక్స్ట్ వీక్ వస్తారు కూడా. కానీ ఒక నమ్మకం ఉంది, అంటే ఆ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్, కళానిధి మారన్ గారి జడ్జ్మెంటు, దే ఆర్ ఆల్ పాజిటివ్. సో వెన్ ద టైమ్ ఇస్ గోయింగ్ రైట్ బాగుంటుందనే ధైర్యంతో చేసాం. ప్లస్ ఉంటాం కదా టీంలో కూడా, మేము అందరం కలిసి చేస్తున్నప్పుడు ఆ ధైర్యం కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఏషియన్ సురేష్ అంటే మీ ముగ్గురు కలిసి సినిమా ఏదో సబ్జెక్ట్ ఉంటేనే తీసుకుంటారు. జైలర్ కానీ లాస్ట్ వచ్చింది ఏది అది అసలు పబ్లిసిటీ ఉండదు, కానీ అది చూస్తేనే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటుంటాయి. అంటే జనం బాగా తెలియగల వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఏది మంచిదో ఇది కాదు, వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ట్రైలర్ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. మిగతా అంతా ప్యాడింగ్. సక్సెస్ మీట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్? రేపు ఆయన వస్తారు కదా, నెక్స్ట్ వీక్ విల్ బి డూయింగ్. నెక్స్ట్ వీక్. ఓకే. ఇంకెవరైనా సార్, ఇది ఒక అంటే ఇనిషియల్గా ఎలాంటి పబ్లిసిటీ పెద్దగా లేకుండానే ఇప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ ఎన్ని ప్లాన్ చేశారు? ఇప్పుడు ఏమైనా పెంచే అవకాశం ఉందా? ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ ఇన్ అబౌట్ 300 స్క్రీన్స్ అమ్మా. ఆంధ్ర తెలంగాణ కలిపి అబౌట్ 310 or 320 స్క్రీన్స్లో ఉన్నాం. ఇప్పుడు బాగా ఫైట్ ఉంటుంది టు పుష్ మోర్ స్క్రీన్స్. విల్ డెఫినెట్లీ డూ ఇట్. అనిరుద్ధ్ బీజిఎం గురించి బాగా మాట్లాడారు. అంటే జస్ట్ ఈస్ డన్ అన్ అవుట్స్టాండింగ్. థియేటర్ అయితే ఎరప్ట్ అవుతుంది ఆయన కొన్ని సీన్స్లో. రియలీ అంటే దట్స్ వై టెక్నికలీ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం సౌండ్ ఫర్ 2 న్యూ కమర్స్, ఇద్దరు కొత్త వాళ్ళు, వాళ్ళిద్దరిని మనకి హీరో లెవెల్లో చూపెట్టడానికి, అది కూడా డార్క్ లెవెల్లో ఉండి క్లాప్స్ కొట్టేటట్టు తీసి చేయటం అనేది ఇట్స్ అవుట్స్టాండింగ్. ఈ ఫ్రైడే మీదే అయిపోయింది. 2 సినిమాలు, కొరియన్ కనకరాజు బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు DC బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ అసలుకి? హ్యాపీగా ఉంది. సక్సెస్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది కదా.
అంటే ఏదన్నా అంత ఒక సినిమా అంటే ఏదో అనుకోవచ్చు, 2 వచ్చేటానికి ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఇది అయిపోయి ఇది ఉంటుంది కదా సార్. హ్యాపీగా ఉంది. వన్ థింగ్ అమ్మ, మనం సినిమా బాగుంటే చూస్తారమ్మ జనం. కొత్త వాళ్ళు అవ్వచ్చు, ఆ ప్రీవియస్ హీరోకి హిట్ ఉండొచ్చు, హిట్ దే నో ఆడియన్స్ ఇస్ ద స్మార్టెస్ట్. వాళ్ళే తెలివిగల వాళ్ళు, వాళ్ళకి రైట్గా తెలుసు ఈ సినిమా బాగుంటుందని ఫస్ట్ మార్నింగ్ షోకి వచ్చేస్తారు. కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ చూసుకుంటే లోకేష్ కనకరాజ్ ఆయన డైరెక్టర్గా సక్సెస్ఫుల్, కానీ ఆర్టిస్ట్గా ఎప్పుడు మనం చూడలేదు, ఏం లేదు. హీరోగా ఇంట్రొడ్యూస్ అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోరు జనాలు నాకు తెలిసి. అలాంటిది ఎలా? వాళ్ళు ఫస్ట్ కట్ చేసిన టీజరు, వాళ్ళు ఫస్ట్ కట్ చేసిన ట్రైలర్లోనే రెగ్యులర్గా లేదుగా, ఏదో కొత్తదనం ఉందిగా. సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది కదా, సో నమ్మకం అంతే. దే నో దే ఆడియన్స్ ఇస్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఫ్రెష్. అది డెలివరీ చేస్తే చూసేస్తున్నారు. సునీల్ ఏంటి ఎట్లా ఉంటుంది సినిమా, బికాజ్ వీ ఇన్వెస్టెడ్ అ లాట్ ఆఫ్ మనీ. ఎట్లా ఉంటుంది సినిమా అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన వెంటనే మెసేజ్ పంపించాడు, బాబు చాలా బాగుందంట, ఇన్వెన్ బ్లాక్ బస్టర్ హిట్. అమెరికాలో సుజన్ అనే ప్రొడ్యూసర్ ఉంటారు, ఎస్ క్రియేషన్స్, అతను నాకు సినిమా థియేటర్ చూస్తూనే పెట్టేశాడు, సార్ బ్లాక్ బస్టర్ సార్, యూల్ జస్ట్ సీ సార్ అని అతను పెట్టాడు. ఈ సెట్ మీ వెరీ లాంగ్ మెసేజ్, వెరీ అతనికి ఏమేమి నచ్చిందని చాలా డీటెయిల్డ్గా రాసి పంపించాడు. ఇట్స్ వెరీ సాడ్. అతను ఐ థింక్ ఈ పోస్టెడ్ ఇట్ ఆల్సో. లైక్ దిస్ లాట్ ఆఫ్ పీపుల్ వాలంటరీగా పోస్ట్ చేస్తున్నారు, దట్ ఇట్స్ గుడ్. నైట్ షోలే పెరిగాయి. ఒక్కటిపల్లి ఒక థియేటర్ ఉండే, ఇప్పుడు నైట్ షో 2 థియేటర్లు అయినాయి. అలా మల్టీప్లెక్స్లలో కూడా సెకండ్ షో చాలా స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గారు అంటే ఆయన డైరెక్టర్గా అందరికీ తెలుసు, కానీ ఆయన యాక్టర్గా చేస్తున్నారంటే అందరూ కొత్తగా అనిపిస్తుంది, తెలుగు ప్రేక్షకులకు కూడా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన వెనకాల నుండి డైరెక్టర్గా చేశారు కాబట్టి. కానీ మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఫిలిము కొత్తోళ్ళు కానీ పాతోళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి అంటే ఆ స్టోరీ బాగుంటే వాళ్ళు ఆదరిస్తారంటున్నారు. ఎంతవరకు మీరు దాన్ని ప్రోత్సహిస్తారంటారు? ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్ అమ్మా. ఇప్పుడు మనకి ఎన్ని సైకిల్స్లో జరుగుతాయి. భాగ్యరాజ్ గారు చాలా గ్రేట్ డైరెక్టరు. ఆయన ఫస్ట్ టైం సినిమాలో యాక్ట్ చేస్తేనే ఆడియన్స్ యాక్సెప్టెడ్ హిమ్. పార్థిబన్ గారు కూడా అంతే, గుడ్ డైరెక్టర్, కన్వర్టెడ్ హిమ్సెల్ఫ్ ఇంటూ హీరో. దే వాచ్డ్ ఇట్. ఆడియన్స్ వాళ్ళకి సంథింగ్ ఫ్రెష్ డెలివర్ చేస్తే రావాలని ఉంటుందమ్మా, అండ్ దిల్ వర్క్. ఇప్పుడు ఈ సినిమా ఉంది, అరుణ్ మాతేశ్వరన్, ద వే హీ రోట్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్, దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ ఫ్రెష్నెస్. ఆ ఫ్రెష్నెస్కి పడిపోయారు. ద వే దట్ అనిరుద్ స్క్రోడ్ ద బీజిఎం, వన్ క్రేజీ బీజిఎం కొట్టాడు. అంటే అందరూ బీజిఎమ్స్ కొడతారు, బట్ దట్స్ టెరిఫిక్. ద డిఓపి, ద వే హీ విజువలైజ్ ద ఫిలిం, పెట్టిన ఫ్రేమే కొత్తగా ఉంది. నాకు మైట్ ఎస్ వెల్ గో. నేను పెట్టే 100 రూపాయలు 200 రూపాయలే కదా, వెళ్ళి చూస్తే ఓకే. ఇంకోటి సార్, తెలుగు ప్రేక్షకులు ఏమంటున్నారంటే కన్నడ సినిమా కానీ, మలయాళం సినిమా కానీ, తెలుగు సినిమాలు కానీ, ఇంకేదైనా సినిమా కానీ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రోత్సహిస్తున్నారు, చిన్న సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళకి థియేటర్స్ కొంచెం దక్కట్లేదు అని చెప్పి అడుగుతున్నారు సార్. అసలు అది చాలా అబద్ధం అమ్మ. సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయా? ఏ వారం అయినా తీయండి. ఈ వారం ఏదో 4 సినిమాలు టైట్గా ఉంటుంది తప్ప, జనరలీ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ గ్యాప్ అవైలబుల్ ఇన్ స్క్రీనింగ్. ఎగ్జిబిటర్స్ ప్రాబ్లం అదే కదా, మా థియేటర్లు ఫీడ్ కావటం లేదనే కదా. 3000 థియేటర్లు ఉండే 2000 థియేటర్లు అయిపోయినాయి. 2000 కదా, 2000 కన్నా తక్కువ స్క్రీన్స్ అయిపోయినాయి. పాపులేషన్ డబుల్ అయిపోయింది, కానీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ తగ్గిపోయినాయి. సో సినిమాలకి థియేటర్లు అంటే ఏదో పండగ పూట దొరకలేదు అలాంటివి తప్ప, ఖాళీగా ఉంటున్నాయి. ఎవరైనా సరిగా ఆలోచించుకుంటే శుభ్రంగా వేసుకోవచ్చు సినిమాలు. ఓకే సార్. సురేష్ బాబు గారు సార్, యాక్చువల్గా అంటే డైరెక్టర్గా ఆయన మనకి ఇటువైపు మార్కెట్కి అలవాటే, కానీ హీరోగా ఆయనకి ఇది కొత్త ఫస్ట్ టైం. మీకు కూడా ఎన్ని థియేటర్స్ కేటాయించాలి యాక్చువల్గా ఏంటని ఫస్ట్ మీరు ప్లాన్ వేసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది లోకేష్ కనకరాజ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి, ఇప్పుడు ఎలా ప్లాన్ చేయబోతున్నారు? సినిమా బాగుందని తెలిసిపోయిందమ్మా, ఇంకా ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ పెడతాం. దర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఆ హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు, న్యూ గర్ల్. వామిక గబ్బి గారు ఆల్రెడీ అడివిశేష్ గారితో ఒక సినిమా చేస్తున్నారు, అండ్ ఇందులో చాలా టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అవును, థియేటర్ లో విజిల్ మూమెంట్స్ పడుతున్నాయి. yes. సింగిల్ స్క్రీన్స్ లో ఎస్పెషల్లీ ఆ అనిరుద్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి, ఆమె పోలీస్ స్టేషన్ సీన్ కి Whistles. నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక స్టార్ హీరోకి వచ్చే రెస్పాన్స్ వస్తుంది. అవును, సో ఏంటి సార్ ఇది, థియేటర్లు ఏమైనా పెంచుతారా లేదంటే ఆడియన్స్ రెస్పాన్స్? పెంచుతాం. Okay. ఎన్ని మీరు ఏమైనా ఎక్స్ట్రా ఇప్పిస్తానంటే ఇప్పించండి, మేము మాత్రం పెంచుతాం. సో ఎలా ఉంది సార్ వామిక గబ్బి గారి పెర్ఫార్మెన్స్ కి రెస్పాన్స్? అంటే టెరిఫిక్ అమ్మా, టెరిఫిక్. అంటే అదే ఒక సినిమా లోపలికి వెళ్తే ఇన్వాల్వ్ అయిపోతాం కదా.
ఇన్వాల్వ్ అయిపోతే అది వామిక బియా లేకపోతే ఇంకోరా కాదు, ఆ క్యారెక్టర్ చంద్ర, ఆ చంద్ర అనే అమ్మాయికి కావాలి క్లాప్స్ అంతే కొట్టేశారు అంతే. సార్ నార్మల్గా ఒక సినిమాకి పబ్లిసిటీ లేకపోతే ఎవరు పబ్లిసిటీ చేయలేదురా మంచి సినిమా అంటారు. అంటే అది మీరు నాకు అంత అండర్లైన్ చేస్తుంటే చాలా కంగారు. అంటే ఆ పెద్ద ప్రెస్ మీట్ ఒకటి, స్టార్ వచ్చిన ప్రెస్ మీట్ పెట్టక తప్ప రోజు తోస్తూనే ఉంటాం. ఏదైనా థియేటర్లో మా ఇది లేదా, స్టాండీ లేదా? ఇప్పుడు అంటే పబ్లిసిటీ లేకపోయినా ఇంత పెద్ద హిట్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్ అని చెప్పి మరోసారి చూపించారు. పబ్లిసిటీ రీజనబుల్గా ఉందండి. ఆ ప్రెస్ మీట్ పెట్టలేకపోయాం, నాట్ ప్రెస్ మీట్, అదేదో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టలేకపోయాం తప్ప అన్నీ చేశారమ్మ. దట్స్ ది ఓన్లీ థింగ్. నెక్స్ట్ వీక్ అలా ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేస్తున్నాం. అనిరుద్ధ్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. విల్ సీ హూ విల్ కమ్. ఇప్పుడు ఊరూరు అడుగుతారు కదా ఆయన పాపం.